ప్రైజ్ ద లార్డ్. అభిషక్తుడైన త్రియేక దేవుని నామములో మీరు ఆత్మాభిషేకము పొందుకొని ఆత్మలో వర్ధిల్లుదురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్య భాగం. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయును. నిత్యము ఆత్మలో ఆనందించుచు ఆరాధించుచు నడిపించబడుచు ఆయన ఆగమమునకు సిద్ధపడుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, ఈ ఆత్మీయ విశ్వాస యాత్రలో మనమందరము ఆత్మలో బలవంతులమై ఉండవలెను. ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు బలహీనులమై ఉండక బలవంతులమై అధికమైన బలముతో ఉండవలెను. అందుకుగాను మనమందరం ఆత్మతో అభిషేకించబడవలెను. ఎందుకనగా తాను అభిషేకించిన వానికి ఆయన అధిక బలము దయచేయువాడు. ఆయన అధిక బల సంపన్నుడైన దేవుడై ఉన్నాడు. ఈ ఆత్మీయ పోరాటములో మన బలము సరిపోదు, అధికమైన బలము పొందుకోవాలి. అందుచేత మనమందరం ఉపవసించి ప్రార్థించి పశ్చాత్తాపడి పరిశుద్ధపరచుకొని కనిపెట్టి విధేయత గలవారమై విశ్వసించి ఆయన గద్దింపు విని పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొనవలెను. ఆ అభిషేకము మనలో మనతో నిలిచి అంతరంగమందు బాహ్యమందు మనకు అధికమైన బలమును, నూతనమైన బలమును అనుగ్రహించును. మనలను బలవంతులనుగా చేయును. నా యేసయ్య చేత పిలువబడిన వారలారా, అపవాది బలము గలవాడు గనుక మన బలము వానికంటే అధికమైన ఎడల వానిని ఓడించగలము, మనము గెలవగలము. ఈ ఆత్మీయ పోరాటములో మనము గెలవాలి గనుక అభిషేకము చేత అధిక బలమును పొందుకొనేదము. మనము బలహీనులమే, కానీ మనలో ఉన్న అభిషేకం అధిక బలము పుట్టించును. మన పితరులైన దావీదు, సంసోను అభిషేకముతో పొందినప్పుడు, అభిషేకముతో నడిపించబడినప్పుడు వారు సాధారణమైన మనుషులే అయినా అభిషేకము ద్వారా అసాధారణమైనటువంటి బలమును ఆత్మ ద్వారా వారు పొందుకొని శత్రువు కంటే అధిక బలము పొందగలిగిరి. వాటిని చీల్చివేసిరి, మృతముగా మార్చిరి, అఖండమైన జయమును పొందగలిగిరి. కావున నా దేవుని చేత ప్రేమించబడిన వారలారా, ఈ లోకములు ఎదురవుతున్న పలువిధ శోధన, కష్టములు, అవమానములు, కృంగదీసే కార్యాలు, వెనకంజవేయు పరిస్థితులు, ముందుకు వెళ్ళనివ్వని గడ్డు సమస్యలు, ఇలా ఎన్నెన్నో అపవాది తన బాణములను సంధించుచు ఉండగా అపవాది ఆగడాలను అడ్డుకట్ట వేయునట్లు దైవికమైన శక్తిని పొందుకొనేదము. క్రీస్తునందు బలవంతులుగా మారెదము, దైవికముగా కొనిపోబడెదము. శత్రు బలమంతటి మీద అధిక బలమును పొందుకొని విజయోత్సవాలతో ఊరేగించబడుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడెదము. ప్రార్థన. అధిక బల సంపన్నుడైన యేసునాథ, నీ పరిశుద్ధ పాదములకి స్తుతి స్తోత్రములు, కోట్లాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు ప్రభువా. నీ పాద సన్నిధిలో నిలిచి నీ వైపు కనిపెట్టి ప్రార్థించుచున్న నీ బిడలకి అభిషేకమును అనుగ్రహించగలిగిన దేవుడు. మీ అభిషేకము ద్వారా మేము అధిక బలమును పొందుకున్న వారమై అపవాది ఆగడాలని అడ్డుకునే విధముగా శక్తి సంపన్నులుగా మార్చబడినట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం. మీరు త్వరగా రానే ఉంటుండగా ఆ బలము చేత మేమంతా కూడా దైవికముగా కొనిపోబడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ అభిషేకించబడిన వారై అధిక బలము పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.